నిన్న గంజాయి కేసులో 5 అరెస్ట్ అయ్యారు. వాళ్ళు ఇంతకుముందు వాళ్ళ మీద కేసులు ఏం లేవు, కానీ వాళ్ళు అనుమానంగా తిరుగుతూ ఉంటే వాళ్ళని పట్టుకుని గంజాయి టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది. వాళ్ళని అరెస్ట్ చేసి జైలు పంపించాం. దాన్ని బట్టి మీ ప్రవర్తన అదుపులో పెట్టుకోవాలి. మీ ప్రవర్తన అదుపులో పెట్టుకోకుండా మీ అలవాట్లు మానుకోకపోతే మాత్రం మీరంతా కూడా ఇబ్బంది పడతారు. ఏదో పిలిచేము, కౌన్సిలింగ్ ఇస్తున్నాము అనే రీతిలో ఉన్నామనుకుంటే చట్టం తన పని ఎప్పుడు కూడా సైలెంట్గా చేస్తాయి, చెప్పి చేయదు మీకు. కాబట్టి మీ ప్రవర్తన అదుపులో పెట్టుకోండి. మీకు ఏదన్నా గంజాయి, ఈ తాగుడు ఇలాంటి ఏదన్నా అలవాట్లు ఉంటే ఖచ్చితంగా మానుకోవాలి. మానుకోకుండా అదే రీతిలో ఎవరైనా వ్యవహరిస్తా అంటే మాత్రం తర్వాత ఇబ్బంది పడతారు. గుర్తుంచుకోండి, కొత్తగా సిటీలోకి గంజాయి టెస్ట్ చేయడానికి ఒక కిట్ వచ్చింది. అది ఇంతకుముందు లేదు. అది అర్థమైందా? ఇంతకుముందు మమ్మల్ని ఎవరు పట్టుకోరు, మమ్మల్ని చూడరు, మా దగ్గర ఉన్నప్పుడే కేసు అనుకునేవారు. ఇప్పుడు అలా అక్కర్లేదు. మీ మీద అనుమానం ఉందంటే తీసుకొచ్చి ఆ కిట్ ద్వారా పరీక్ష చేస్తాం. దాంట్లో ఏదైనా పాజిటివ్ వచ్చిందంటే కేసు అంతే, అయిపోయింది. ఇంకా ఖచ్చితంగా అలవాట్లు మానుకోండి, మంచిగా బతకండి. మంచిగా బతికితే పోలీసు కూడా మిమ్మల్ని సపోర్ట్ చేస్తే మీకు ఏదన్నా దారి చూపిస్తుంది. మంచిగా ఉంటాం సార్ అంటే దానికి తగ్గ విధంగా మేము కూడా ఎక్కడో చోట మంచి దాంట్లో ఉద్యోగం కూడా కల్పిస్తాం. లేదు మేము ఇలాగ ఉంటామంటే తర్వాత మీరు ఇబ్బంది పడతారు. ఇది ఉదయం పనిలోకి వెళ్ళాలి, సాయంత్రం ఇంటికి రావాలి, సాయంత్రం అవ్వగానే ఇంటి దగ్గరే ఉండాలి. మేము వచ్చి చెక్ చేస్తూ ఉంటాం మీ ఇళ్ళకాడగా. మేము అక్కడ ఉంటాం, ఇక్కడ ఉంటాం, బయట షికారుకి వెళ్ళాం అని అంటే మాత్రం మొత్తం మీ డేటా అంతా మా దగ్గర ఉంది. ఎవరు ఎక్కడ ఉంటున్నారో అన్నీ కూడా మేము ఆరా తీస్తూ ఉంటాం. మన ఫైన్ డే వచ్చి చట్ట ప్రకారం కేసు నమోదు చేసి జైలు పంపించేస్తాం. ఇష్యూస్లోకి ఇన్వాల్వ్ అవ్వద్దు. ఎక్కడైనా తప్పు కనబడిందంటే మీకు మాకు కంప్లైంట్ చేసేలా ఉండాలి తప్పించి మీరు వెళ్ళి ఆ తప్పులోకి ఇన్వాల్వ్ అయిపోయి నేను వ్యతిరేకం చేస్తాను, నేను రౌడీజం చేస్తా అంటే మాత్రం తర్వాత తాట తీస్తాం పట్టుకుని. పోలీస్ కూడా మీ ప్రవర్తన బాగున్న వాళ్ళకి సీట్లు తొలగిస్తాం, దారి కూడా చూపిస్తాం. ప్రవర్తన బాగున్న వాడికి సీట్లు కంటిన్యూ అవుతాయి, దారి జైలుకి వెళ్తారు. అర్థమైందా?